ఆదివాసీ ముద్దుబిడ్డ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం సరస్వతి శిశుమందిర్ విద్యాలయం సందర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎన్ఆర్ఐ అమెరికాకు చెందిన S2 టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ CEO వీర్లపాటి దయాకర్ వెల్లడించారు. కాగా భద్రాచలం సరస్వతి శిశుమందిర్లో ఆదివారం పూర్వ విద్యార్థుల పోషకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీర్లపాటి దయాకర్ హాజరై మాట్లాడారు. ఇలా ఉంటే ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగా సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. కాగా సరస్వతి విద్యాపీఠం సరస్వతి శిశుమందిర్ బాధ్యులు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దయాకర్ శిశుమందిర్ విద్యాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, ఇప్పటి వరకు సుమారు 80 లక్షల రూపాయలు వెచ్చించారన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం తెలంగాణ సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాస్, శ్రీ సరస్వతి శిశుమందిర్ తెలంగాణ ప్రాంత శైక్షణిక్ ప్రముఖ్ NCH కృష్ణమాచార్యులు, సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కృష్ణమూర్తి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వరరావు, స్థానిక సరస్వతి శిశుమందిర్ సహ కార్యదర్శి భాస్కర్రావు, సేవాభారతి హితేష్, ఆవుల సుబ్బారావు, పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వరలక్ష్మి, ఇరవిండి UPS HM మరింగంటి సత్యనారాయణ, రచయిత చిట్టెలలిత, స్థానిక శిశుమందిర్ విద్యాలయం ప్రధానాచార్యులు నల్లాన్ చక్రవర్తుల గీతా తదితరులు పాల్గొన్నారు. అయితే కార్యక్రమం సందర్భంగా ప్రస్తుత పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటించిన ఎన్ఆర్ఐ S2 టెక్ CEO వీర్లపాటి దయాకర్ కార్యక్రమం అనంతరం V24 వెల్దీ న్యూస్తో ప్రత్యేకించి మాట్లాడారు. స్థానిక శిశుమందిర్ విద్యాలయం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేమిటో వారి మాటల్లోనే వినండి. నా పేరు దయాకర్ వీర్లపాటి అండి. నేను అమెరికా నుంచి వచ్చాను. నేను సెయింట్ లూయిస్ మిజోరీలో 35 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. అక్కడ మాకు 2021లో చెర్లా నుంచి సంతోష్ అని ఉన్నారు, చిరునవపల్లి. హీ డిడ్ ఏ ఫండ్ రైజింగ్ ఫర్ శిశుమందిర్. ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం శిశుమందిర్ అంతా పోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్ని వస్తువులు అన్నీ కొట్టుకుపోయాయి, బురదలు వచ్చాయి. దాన్ని కొద్దిగా బాగు చేయడానికి సాయం చేయడానికి ఒక ఫండ్ రైజర్ చేశారనమాట. దానికి నేను డొనేషన్ చేశాను. అయితే ఫర్దర్ నేను ఏం చేసేది మళ్ళీ వచ్చిన తర్వాత విజిట్ చేసిన తర్వాత చెప్తా అన్నాను అనమాట. మళ్ళీ 2022లో వచ్చాను నేను మా వైఫ్, మా ఎంప్లాయీస్ అందరం కలిసి వచ్చాము. అప్పుడు ఈ శిశుమందిర్ చూసి ఇది మెయిన్గా ట్రైబల్ చిల్డ్రన్ని బాగా తీసుకుంటుంది అనమాట ఈ శిశుమందిరు. సో నాకు ఎప్పటి నుంచో ఉందనమాట ఈ ట్రైబల్ చిల్డ్రన్ని హెల్ప్ చేద్దామని. నాకు అవకాశం రాలేదు. నేను ఎక్కువ విలేజెస్లో ఉన్న వాళ్ళని హెల్ప్ చేస్తున్నాను. 2002 నుంచి విలేజెస్లో ఉన్న వాళ్ళని హెల్ప్ చేస్తున్నాను. నాకు ట్రైబల్ చిల్డ్రన్ హెల్ప్ చేయడానికి అవకాశం రాలేదన్నమాట. ఎప్పుడైతే ఈ శిశుమందిర్కి వచ్చిన తర్వాత ఓవర్ 90% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ ట్రైబల్ చిల్డ్రన్ అని నేను అన్నానంటే ఐ వాంట్ టు హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్ బట్ ఐ వాంట్ టు అడాప్ట్ అని చెప్పేస్తే మన గీతా మేడము ఇంకా చెప్పారనమాట ఏమేమైంది. మొత్తం అన్ని ల్యాబ్స్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్స్, ఫర్నిచరు అన్నీ కొట్టుకుపోయాయి. సో దెన్ వి డిడ్ ఎవ్రీథింగ్. ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇచ్చాము, తర్వాత స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చాము, లైబ్రరీ బుక్స్ ఇచ్చాము, కంప్యూటర్ ల్యాబ్ పెట్టాము. సో ఈసారి ఏం చేసామంటే అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టించేటట్టు చేసామన్నమాట. ఒకవేళ వరదలు వచ్చినా అవి మాత్రం ఉంటాయని చెప్పేసి. సో నాకు బాగా ఏమనిపించిందంటే ఈ ట్రైబల్ చిల్డ్రన్కి బయట ఈ వనవాసంలో ఫారెస్ట్లో తిరగటము, బాగా తిరగటము, వాళ్ళతో ఆడుకోవటము అలాంటివి ఉంటుంది. వాళ్ళని ఒకేసారి క్లాస్ రూమ్లో తీసుకొచ్చి పెట్టి చదివించడం అనేది కష్టం అని చెప్పేసి దెన్ ఐ థాట్ వీ షుడ్ డూ సంథింగ్ మోర్ హ్యాండ్స్ ఆన్ అని చెప్పేసి మన గీతా మేడము కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తా అంటే దెన్ ఐ సెడ్ ష్యూర్ యూ షుడ్ డూ ఇట్ అంటే వారు విజయలక్ష్మి వారిని ఎవ్రీ వీక్ వచ్చి లెసన్స్ ఇప్పించటము. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ టుడే. బాయ్స్, గర్ల్స్ అందరూ చాలా బాగా డ్యాన్సులు చేస్తున్నారు. అవి చేయడం చాలా కష్టం. తర్వాత వీళ్ళు యోగాసనాలు చేశారు, సూర్య నమస్కారాలు చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంక దీనికి శిశుమందిర్ని వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ద బెస్ట్ స్కూల్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. సో ది బెస్ట్.
ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ఐటీడీఏ ఉంది, అన్నిటికంటే కూడా దీన్ని బెస్ట్ ట్రైబల్ స్కూల్ చేయాలని ఉంది. నాకు ఎలా ఉందంటే ఈ స్కూల్ గురించి ద్రౌపది ముర్ము తెలుసుకొని ఆవిడ దాకా వెళ్తుంది. ఇంత మంచిగా శిశు మందిరు మా చిల్డ్రన్కి బాగా చెప్తున్నారు, ఇలా అయిందని చెప్పేసి ఆవిడ తెలుసుకొని ఆవిడంతటా ఆవిడే నేను ఈ శిశు మందిర్ భద్రాచలంకి రావాలి, నేను విజిట్ చేయాలి అనే ఒక కోరిక కలగాలని చెప్పేసి ఐ వామ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. సో హోప్ఫుల్లీ దిస్ ఇయర్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ ద నెక్స్ట్ ఇయర్ ఎండ్, మన ద్రౌపది ముర్ము గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చర్య అన్నీ ఏం అవుతున్నాయో అవన్నీ చూపించాలని నాకు చాలా కోరిక. తర్వాత నాకు బాగా ఇంకోటి నచ్చింది ఏంటంటే శ్రీనివాసరావు గారు, కృష్ణమాచార్యులు గారు, కృష్ణమూర్తి గారు, గీత మేడం, అందరము మేము ప్రతి నెల ఉమామహేశ్వర గారు ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటాం, జూమ్ మీటింగు పెట్టుకొని ఇక్కడ ఏమేమవుతున్నాయి, ఏం చేయాలి అని. సో దాని ప్రకారంగానే ఒక మీటింగ్లో నాకు ఇక్కడ బాగా చాలామంది సుస్థి చేసిందని తెలిసింది. హెల్త్ అందరూ సిక్ అయ్యటము, ఇళ్ళకి వెళ్ళిపోవటము. అప్పుడు కొద్దిగా విచారిస్తే వీళ్ళకి ఆర్ఓ ప్లాంట్ ఉండే వాటర్ని ట్రీట్ చేయడానికి, అది పాడైపోయింది. సరే నేనన్నాను ఆర్ఓ ప్లాంట్ పాడైపోతే ఇంకో దాన్ని చేయొచ్చు అంటే ఏదో రిపేర్ చేయాలి, ఆ ఫ్లడ్లో పాడైపోయిందంటే ఐ సెడ్ నథింగ్ డూయింగ్, విల్ పుట్ ఎ న్యూ ఆర్ఓ ప్లాంట్ అని ఒక న్యూ ఆర్ఓ ప్లాంట్ పెట్టేస్తాం. అలాగే కంప్యూటర్స్ కొంచెం వేడెక్కి పాడైపోతున్నాయంటే అప్పుడు ఏసీ పెట్టాం. మళ్ళీ ఏసీ బిల్ ఎక్కువ అవుతుంది, 15,000 దాకా మా నెలకి బిల్ అవుతుంది ఏసీ బిల్లు. దాన్ని తగ్గించడానికి ఇప్పుడు సోలార్ ప్లాంట్ పెడుతున్నాం. సో అది 10 లక్షలు పెట్టేసి సోలార్ ప్లాంట్ పెడుతున్నాము. తర్వాత నెక్స్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలకి 10వ తరగతి తర్వాత వాళ్ళు జాబ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే హైయర్ ఎడ్యుకేషను, దే వాంట్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్, వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా నిలబడటానికి మేము ఇక్కడ అన్ని రకాల స్కిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఇది ఇప్పుడు ఉన్న గోశాలని వీ వాంట్ టు ఎక్స్పాండ్. మంచి దేశీ కౌస్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఒక 3-4 పెట్టేసి వాటిని చూసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా అవగాహన వస్తుంది. ఈ కౌస్ని ఎలా సంరక్షించుకోవాలి, తర్వాత మిల్క్ వస్తే దాన్ని ఎలా మార్కెట్ చేయాలి అవుట్ సైడ్, దానితో ఏం ప్రోడక్ట్స్ చేయాలి, ఇవన్నీ ఆ బిజినెస్ అన్నీ కూడా నేర్పిస్తాం. కౌస్ని టేక్ కేర్ చేయటము, మిల్క్ ప్రొడక్షను, పాస్చరైజేషను, ఘీ ప్రొడక్షను, చీజ్ ప్రొడక్షను and marketing, all this we teach them. So that way they can, if they don't want వాళ్ళు ఒక పని మనం వేరే చదువును నేనేం చేయను అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఒక డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే కామర్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కోయ వాళ్ళకి, తర్వాత ఈ ట్రైబల్ వాళ్ళు మంచి చేతులతోటి మంచి డిజైన్స్ తోటి మంచి వస్తువులు తయారు చేస్తున్నారు. సో వాటిని పిక్చర్లు తీసి, వీడియోలు తీసి మనం ఎట్సీ అనే ఒకటి వెబ్సైట్ ఉంది, దాంట్లో పెట్టేస్తే మనకి ఆర్డర్స్ ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, యూరోప్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తాయి. దాన్ని కామర్స్ అంటారన్నమాట. ఆ కామర్స్ తోటి కూడా చేయాలని ఉంది. వీళ్ళకి 3D ప్రింటర్ ఇచ్చాం. ఇప్పుడు ఆ 3D ప్రింటర్ తోటి కూడా రకరకాల వస్తువుల్ని మనం ప్రింట్ చేయొచ్చు. వాటిని కూడా మనం ఎట్సీలో పెట్టేసి అమ్మొచ్చు అనమాట. సో అలా చేస్తున్నాం. తర్వాత ఈ చదువులో నేను చూసింది ఏంటంటే కొంచెం దే ఆర్ వీక్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. సో వాటిని కరెక్ట్ చేయడానికి మా దగ్గర ఖాన్ అకాడమీ అని ఒకటి ఉంది, ఒక ప్రోగ్రామ్. అది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఈ సపోర్టింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. అయితే ఆ ఖాన్ అకాడమీని ఇంట్రడ్యూస్ చేశాం శిశు మందిర్లో. వాళ్ళకి 6th, 7th గ్రేడ్ మ్యాథమెటిక్స్ చేస్తున్నారు. వాళ్ళకి వీడియో లెసన్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇలా అలా బాగా వస్తుంది అవగాహన. ఒకళ్ళిద్దరు టాపర్స్ కాకుండా మ్యాథ్లో అందరూ 100 వచ్చేటట్టుగా, 100కి 100 వచ్చేటట్టుగా ట్రై చేస్తున్నాము. అది 6th, 7th చేస్తున్నాము. మంచిగా అవుతుంది ఆ ప్రోగ్రాము. ఈ ఇయర్ చూసిన తర్వాత వీల్ ఎక్స్పాండ్ దట్ ఖాన్ అకాడమీ టు ఎంటైర్ శిశు మందిర్. సో శిశు మందిర్లో మ్యాథ్ నేర్చుకున్నారంటే పక్కా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు, మ్యాథమెటిషియన్ అయిపోతారు వాళ్ళు. ఇంకోటి ఇంగ్లీష్ కోసము డ్యూయలింగో అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. అది తెలుగు ఇంగ్లీషు తోటి నేర్పించవచ్చు.
ఒక అమ్మాయిని హైర్ చేసాము రిమోట్గా. ఆవిడ ఇప్పుడు టీచర్ అందరినీ ట్రైన్ చేస్తుంది. ఆ టీచర్స్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో ఇంగ్లీష్ కూడా శిశు మందిర్ స్టూడెంట్స్ ఇంకొక 1 or 2 yearsలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. తర్వాత సైన్స్లో ఇంట్రెస్ట్ కలగడానికి ఒక మేడం స్వప్న మల్హోత్రా నుండి బెంగళూరులో ఉంటుంది అమ్మాయి. ఆవిడతో కూడా జూమ్ లెసన్స్ చేయించాము. తర్వాత వీళ్ళు మన చంద్రయానం మీద ఎయిర్ క్రాఫ్ట్ పోయినప్పుడు వీళ్ళు ఆ మోడల్స్ అన్నీ తయారు చేశారు. రాకెట్, తర్వాత ల్యాండ్ అయిన వెహికల్, విక్రమ్ వెహికల్, రోవరు అన్నీ వీళ్ళు తయారు చేసి ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మన ఇస్రో నుంచి ఒక కొత్తన భద్రాచలం వస్తే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. అది కూడా పిల్లలంతా చూసి చాలా హ్యాపీ అయిపోయారు. ఆవిడ చాలా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తుంది, మోడల్స్ చేయిస్తుంది. తర్వాత వీ హ్యావ్ ప్రజెంటేషన్, సైన్స్ ఎగ్జిబిషన్స్ కూడా పాల్గొంటున్నారు, కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు. సో నా ఉద్దేశ ప్రకారం, నా కృషి ప్రకారం చూస్తే వీ విల్ డెఫినెట్లీ మేక్ శిశు మందిర్ భద్రాచలం యాజ్ ది బెస్ట్ ట్రైబల్ స్కూల్. అది చూసి మోడీ గారు, తర్వాత ముర్ము గారు స్పందించి అరే ఈ మోడల్ని మనం మిగతా చోట్ల కూడా డెవలప్ చేద్దాం, మిగతా చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేద్దామని మిగతా స్కూల్స్ నుంచి కూడా మా స్కూల్కి డెలిగేషన్స్ వచ్చి నేర్చుకుంటాం. అరే ఏం చేస్తున్నారు, ఖాన్ అకాడమీ ఎలా చేస్తున్నారు, డ్యూయలింగో ఎలా చేస్తున్నారు, సైన్స్ ఎలా చేస్తున్నారు, భరతనాట్యం ఎలా చేస్తున్నారు, ఇవన్నీ నేర్చుకొని వాళ్ళ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో తర్వాత ఐఎమ్ హోపింగ్ వన్ డే మన ముర్ము గారు ఇక్కడ ఈ కాంపౌండ్లోనే వాళ్ళ హెలికాప్టర్ ల్యాండ్ కావాలని, దానికి కావాల్స్తే హెలిప్యాడ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం మేము. వాళ్ళు వస్తా అంటే వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయిపోయి ఇక్కడ అందరినీ కలిసి, తర్వాత చుట్టుపక్కల ట్రైబల్ విలేజెస్ నుంచి పేరెంట్స్ అందరు వచ్చేసి ఒక పండగలాగా రావాలి, ఆవిడ వచ్చినందుకు హ్యాపీగా ఉండాలని చేసి అది నా చాలా దృఢంగా ఉంది ఆ కోరిక. అది డెఫినెట్గా తీరిపోతుందని నా ఉద్దేశము. ఓకే సార్, ఒక క్వశ్చన్. దేశ రాష్ట్రపతి రావటం అంటేనే అది గొప్ప విషయం. అలాంటి రాష్ట్రపతి ఇక్కడ వచ్చి సందర్శించాలి అంటే ఫైనల్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందికి మీరు ఏమి దిశానిర్దేశం చేస్తారు? ఆమె రావాలి అని కోరుకుంటున్నారు, ఆమె వచ్చేలాగా ఉండాలి అంటే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ స్టాఫ్? సో మేము ముందు టీచర్స్ మీద ఫోకస్ చేస్తున్నామండి. టీచర్స్కి బాగా మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత మన ఇప్పుడు వీళ్ళ సంస్థ నుంచి కూడా, విద్యాపీఠం నుంచి కూడా ఒక డెడికేటెడ్ టీచర్స్ని కూడా ఒక 4-5 ఇక్కడ ఉండేటట్టుగా చూస్తున్నాము. మంచి డెడికేటెడ్ టీచర్స్, మోటివేటెడ్ టీచర్స్, ఇన్స్పైర్డ్ టీచర్స్ కనుక ఉంటే we can make a big difference. So adi we are really focusing on. We are also doing Toastmasters teachers ki vallu పబ్లిక్ స్పీకింగ్ భయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడటానికి Toastmasters కూడా ఒక ప్రోగ్రామ్ అని మేము ఇంట్రడ్యూస్ చేశాము. గీతా మేడము ఆ టీచర్స్ని అందరినీ తీసుకెళ్ళి Toastmasters కూడా చేస్తున్నారు. తర్వాత విద్యాపీఠం వాళ్ళు కూడా టీచర్స్కి స్పెషల్ ట్రైనింగ్ 2 weeks ఇస్తారు ఎవ్రీ ఇయర్. అది కూడా మేము చూస్తున్నాము. మన విద్యాపీఠం టీచర్స్ అందరూ ఇక్కడ వాళ్ళు వెళ్ళాలని. సో అవుతుందండి, మన టీచర్స్ కనుక ఒకసారి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కనుక డెడికేటెడ్గా ఉంటే, మనం ఇచ్చిన రీసోర్సెస్ వాళ్ళు యూజ్ చేసుకొని ఈ మన చిల్డ్రన్ని అమేజింగ్ సిటిజన్స్గా తయారు చేస్తారు, అమేజింగ్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. వాళ్ళ తాండాని, వాళ్ళ గూడెంలని కూడా బాగా డెవలప్ చేస్తారు. మనం ఈ ట్రైబల్ అండర్ డెవలప్మెంట్ అనేది మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ government, every person is getting worried and concerned and not able to accomplish results. But I am very confident that using our intellect and technology that I talked about, computers and artificial intelligence tools, teachers empowerment and Vidya's Peetham Valla support, leadership support, Deentoti, I am very confident we will show significant improvement in students' achievement and their skills, and this will actually attract the attention of President Murmu and even Modi, Prime Minister Modi. So, but I'm definitely think
President Murmu will come. I'm part of the US-India Business Council. So దాంట్లో అక్కడ ఇక్కడ 400 large companies are part of the council. I already told them that this is my desire to get President Murmu. So వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మీరు కొంచెము ఈ సంస్థని మన చిల్డ్రన్ని డెవలప్ చేసి రిజల్ట్స్ తీసుకొస్తే మేము వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటాము, వాళ్ళని తీసుకొస్తాము అని కూడా వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు. సో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పటిలోపు వారిని ఆహ్వానించాలని మీరు అనుకుంటున్నారు? సో నా ఉద్దేశం ఈ ఇయర్ ఎండ్ లోపల, ఒకసారి ఈ ఇయర్ ఎండ్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండ్, సో ఈ డిసెంబర్లో కానీ నెక్స్ట్ డిసెంబర్లో కానీ చేద్దామని నా ఉద్దేశం. ఏదైనా 1 year బిలో ఆమె విజిట్ చేసేలాగా, రాష్ట్రపతి విజిట్ చేసేలాగా చేస్తాం. మీరు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. E24 వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.